శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 18 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత బహుళపక్ష పాడ్యమి ప్రారంభమవుతోంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 11 గంటల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అవన్నీ విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11 తర్వాత పని మీద వెళితే, ప్రయాణాలు చేస్తే ఏదో ఒక ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదా ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. పని నుంచి తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. పెద్ద పని మీద వెళ్ళేటప్పుడు ఈ పెసల పరిహారం చేయండి. అప్పుడు మీకు లంబయోగం ఉన్న ఎలాంటి కష్టాలు, నష్టాలు ఉండవు. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి, మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలం. కాబట్టి విద్యార్థులు వాళ్ళ రంగంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి బలం ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పు కోసం కానీ, ప్రమోషన్ కోసం కానీ తీసుకునే కీలకమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టడం, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం, ఇలా వ్యాపార పరంగా తీసుకునే కీలకమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తీసుకునే కీలకమైన నిర్ణయాలకు బుధుడి మిత్రక్షేత్ర స్థితి బాగా అనుకూలిస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతైన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. వివాహపరమైనటువంటి చర్చల్లో, వివాహ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయాలి. లేకపోతే వృధా ఖర్చు అయ్యే సూచనలు 12 రాశుల వాళ్ళకి గురువు శత్రుక్షేత్ర స్థితి వల్ల కనిపిస్తోంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతైన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంది. ఈ పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి బోరింగ్ పనులు చేసుకోవచ్చు. బోరింగ్ వేస్తే చాలా మంచిది. చెట్లు పెంచవచ్చు. ఎవరైనా చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి గ్రహదోషాలు పోగొట్టుకోవాలంటే నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లకు పూర్వభాద్ర మంచిది. ఎవరైనా గ్యాంబ్లింగ్, షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్, బిట్కాయిన్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభం పొందటానికి ఈ పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, వాద ప్రతివాదములకు పూర్వభాద్ర మంచిది. ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించాల్సి వస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే మంచి కోసం ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11 గంటల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు కుట్టించడం కార్యక్రమం చేయొచ్చు. ముఖ్యమైన తీర్థయాత్రలు ప్రారంభించడానికి ఉత్తరాభాద్ర మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర మంచిది. వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవటానికి మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా స్పెషల్ పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవటానికి, ఆఫీసులో ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తానంటే దాన్ని తీసుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే గృహప్రవేశానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా వరకు 12 రాశుల వాళ్ళకి అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది. ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు మేషరాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూలతలే కనిపిస్తున్నాయి, వ్యతిరేకతలు ఏవీ లేవు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధములు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సమయానుకూలంగా మాట్లాడటం, చిరునవ్వుతో మాట్లాడటం చేస్తే మిథున రాశి వాళ్ళు బంధుమిత్రులతో ఏర్పడే గొడవల నుంచి బయటపడవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కనిపిస్తోంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కీర్తికి, మీ గౌరవ మర్యాదలకు, మీ ప్రతిష్టకు భంగం కలిగింపజేసే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో ఈరోజు సింహరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉంటూ ముందడుగు వేస్తే ఎలాంటి సమస్యలైనా అవలీలగా వాటి నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా విజయవంతమవుతాయి. ఉద్యోగ రంగంలో చాలా అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే వృధా భ్రమణములు, అనవసరమైన ప్రయాణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బాగా అవసరమైతేనే తులారాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేయాలి. లేకపోతే ప్రయాణాల వల్ల నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. చాలా కాలంగా ఉద్యోగ రంగంలో విసిగిస్తున్నటువంటి సమస్యలకు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు చెక్ పెట్టగలుగుతారు. ఆ ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవటం వల్ల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. హాయిగా ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. భగవంతుడి అనుగ్రహము, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయప్రాప్తిని ధనుస్సు రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధి కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే మకర రాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే యోగం ఉంది. విద్యారంగంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. విద్యా ఉద్యోగ రంగాలలో ఈరోజు పూర్తిగా మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కనిపిస్తోంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో చాలా బాగుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. అంటే అధికారులతో ఇంతకు ముందు ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. అధికారులతో సమన్వయ వాతావరణం పెరుగుతుంది. దానివల్ల ఉద్యోగ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. విశేషంగా ఉద్యోగ రంగంలో రాణించే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మహాలయ పక్షాలు ప్రారంభము. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత బహుళపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. ఇది పితృదేవతలకు చాలా ప్రియమైనటువంటి రోజులు కాబట్టి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి 12 రాశుల వాళ్ళు ఓం పితృదేవతాభ్యోం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం పితృదేవతాభ్యోం నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే పితృదేవతల అనుగ్రహం కలిగి
వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ముఖ్యమైన వర్కులు చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర బాగా అనుకూలిస్తుంది. కొత్తగా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.